నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాగునీటి సంఘాలు ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. రామన్నపాలెం సెగ్మెంట్ 6 గ్రామాలకు గాను ఎన్నికలు జరిగాయని, ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా రమణారెడ్డిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. మోడేగుంట గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు శ్రీధర్ నాయుడుని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఇక 6 గ్రామాలకు సంబంధించిన రైతుల పట్ల క్రమశిక్షణతో ఉండాలని, రైతులకు ఎక్కడ సమస్య లేకుండా చూడాలని సూచించారు. మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు శాసనసభ్యురాలు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరారు. నన్ను రామన్నపాలెం సెగ్మెంట్ నీటిపారుదల సంఘ అధ్యక్షుడిగా ఎంచుకున్న టీసీలందరికీ నా హృదయపూర్వక అభినందన. ఇదే విధంగా ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా రైతులకు కానీ మా టీసీ మెంబర్లకు అందరికి కానీ తోడుగా ఉంటానని ప్రమాణం. ఈ రామన్నపాలెం నీటిపారుదల సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మా టీసీలకు అందరికీ నేను ప్రతి ఒక్కరికి టీసీలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్క పని సద్వినియోగపరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికలు జరగడం జరిగింది. అందులో భాగంగా కొడవలూరు మండలం రామన్నపాలెం సెగ్మెంట్ లో ఈరోజు 6 ఊర్లకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో యునానిమస్ గా శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రమణారెడ్డి గారిని అధ్యక్షుడిగా, అలాగే మోడేగుంట గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీధర్ నాయుడు గారిని